गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। సభాదేవతాభ్యో నమః. సరే, అందరు పిల్లలు రోజు మాసం తిథి ఆ రోజున పక్షము అప్పుడు నడుస్తున్న పక్షము ఇవన్నీ చెప్తున్నారు. చాలా సంతోషం. మీరు మెల్లగా ఏం చేస్తారంటే ట్రైన్ చేసుకోవాలి. ఎన్ని మాసాలు ఉన్నాయి, ఎన్ని మాసాలు ఉంటాయి, ఇయర్కి ఎన్ని నెలలు, నెలలే మాసం 12. మనకి ఏం తెలుసు, జనవరి ఫిబ్రవరి అలా జనవరికి సంబంధించినవి తెలుసు. మనకి జనవరికి సంబంధించిన వద్దు, మన ధర్మానికి సంబంధించిన తెలిస్తే చాలు. అందుకనే జనవరి ఫిబ్రవరి కాకుండా మన సనాతన ధర్మానికి సంబంధించినవి నేర్చుకోవడం మంచిది. ఎలాగా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇవి ఒక్కసారి వచ్చేస్తే ఒక్కసారి ఇది ధర్మం నేర్చుకునే క్లాస్ 6:30 to 7:30 మనం పెట్టుకున్న 1 hour సనాతన ధర్మం నేర్చుకునే క్లాస్. ప్రెషర్గా తీసుకోకండి, ఎంజాయ్ చేయండి. ఎవరికి రాని మనం నేర్చుకుంటున్నాం. చదువులు అందరూ చదువుతున్నారు బయట. ఏం చేయడానికి, ఇవాళ పొద్దునే ఒకటి న్యూస్ చూసా. జనరల్గా మనకి ఫోన్లో టక్ మన అప్డేట్ అయ్యి పనికిరాని న్యూసే వస్తాయి ఎక్కువ, పనికొచ్చే న్యూస్ కంటే. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎవరో సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, మొగుడుతో గొడవ. పోనీ పెద్ద ఏజ్ అంటే 30 years, మంచి శాలరీస్, ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీస్. ఎక్కడో నార్త్ వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి హైటెక్ సిటీలోనే ఎక్కడో ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. మీకు ఒక డౌట్ రావాలి, బాగా చదివారే, ఐటీ ఉద్యోగం అంటే మంచి చదువు ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉంటుంది, కానీ బ్రతుకున్నారా, పోయారు. చిన్న చిన్న కష్టాలకే గొడవలు పడేసి చచ్చిపోతున్నారు, లేదంటే విడాకులు తీసుకుంటున్నారు, లేదంటే ఏవేవో కష్టాలు వస్తున్నాయి. మనసుని కంట్రోల్లో పెట్టుకోక కష్టాలు రావచ్చు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వల్ల ఇబ్బందులు రావచ్చు. వాటి వల్లే కదా మనుషులు కొట్టుకున్నా, చంపుకున్నా, చచ్చిపోయినా, విడిపోయినా, అవునా కదా, ఇవన్నీ వీటి వల్లే. మరి దానికి ఏంటి సంబంధం అంటే, ఈ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో అంటే పురాణానికి సంబంధించినవో, దీనిలో రామాయణం, భారతం, భాగవతం, గరుడ పురాణం ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్కి ఒక మెచ్యూరిటీ వస్తుంది. 1,00,00,000 రూపాయలు సంపాదించినా చచ్చిపోయే కాడికి 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ చచ్చిపోతాడు. ఏదో చిన్న ప్రెషర్ రాగానే చచ్చిపోవచ్చు, లేదంటే వాడి కోపం వల్ల కొట్లాడుకొని ఇంకొని చంపొచ్చు, వీడు చచ్చిపోవచ్చు. ఉద్రేకాలు, లేదంటే పనికిరాని కోరికలన్నీ పెట్టుకొని రావణాసురులాగా చచ్చిపోవచ్చు, లేదంటే దుర్యోధనలాగా అసూయ అవన్నీ పెట్టుకున్నా కూడా చచ్చిపోవచ్చు. అందుకు కదా ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అలా ఉండకూడదని పురాణాలు అందుకు పనికొస్తాయి. ఎలా ఉండాలో నేర్పిస్తాయి, ఎలా ఉండకూడదో చెప్తాయి. ఇవి తెలియకుండా ఉన్న వాళ్ళకే లైఫ్ ఎండ్ అయిపోతుంది. అందరు అలానే ఉంటారా? అలా కాదండి. ఏదో ఒక్కడికైతే అందరు అలానే అంటే అందరు అలానే అవుతారు. ఒకడు అలా అవుతాడు, ఇంకోటి ఇంకోలాగా అవుతాడు, ఇంకోటి ఇంకోలాగా అవుతాడు. మనం చూడట్లేదా, ఫాస్ట్గా బండి మీద వెళ్ళిపోయి కాలేజ్ స్టూడెంట్ లారీ కింద పడి చచ్చిపోయాడు, చిన్న ఏజ్లోనే పోయాడు. చూస్తున్నామా లేదా? ఆడపిల్లలు మగపిల్లలు టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోయారు స్టూడెంట్స్, చూస్తున్నామా లేదా? మొగుడు పిల్లలు కొట్టుకొని మొగుడో ఆడదో చచ్చిపోతున్నారు, చూస్తున్నామా లేదా? విడాకులు తీసుకుంటున్నారు, చూస్తున్నామా లేదా? ఇంకేం చూడట్లేదు, మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే అందరికి అలానే అవుతుందంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అవుతుంది. ఒక్కొక్క స్ట్రాంగ్ రీజన్ ఉంది అలా జరగడానికి కారణం. అవన్నిటికి కారణం ఏంటంటే మైండ్కి కావాల్సిన మెచ్యూరిటీ లేదు. అది దేనివల్ల వస్తుందంటే ధర్మాచరణ వల్ల వస్తుంది. నిన్న అదే మనం నేర్చుకున్నాం. చతుర్విధ పురుషార్థాలు, కామ క్రోధ ధర్మ అర్థ కామ్య మోక్ష. ధర్మంతో కూడి అర్థము, డబ్బు సంపాదించిన, గొప్ప గొప్ప మన రిలేషన్స్ డెవలప్ చేసుకున్న ధర్మంతో, అలానే కామ్యము కోరికలని ధర్మం అయ్యి ఉంటే
నెక్స్ట్ మిగిలింది ఏంటి? నీకు కావాల్సినంత ధర్మమైన జీవితం, నీకు కావాల్సిన వచ్చిన డబ్బు కూడా ధర్మమైన డబ్బే సంపాదించావు, లేదంటే వస్తువులు సంపాదించావు, ఎవరిని మోసం చేయలేదు, న్యాయంగా ఉన్నావు, నువ్వు సుఖంగానే ఉంటావు. ఇంకా అన్నీ అయిపోయాక దేవుడిని ఏమడుగుతావు? దేవుడా నాకేం కావాలో అన్నీ ఇచ్చావు, ఇంకా నాకేం కావాలి, ఏమొద్దు, నువ్వే కావాలనేది మోక్షం. నువ్వే కావాలి, ఇంకేమొద్దు అనేది మోక్షం. అంటే ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తాడు? వీడు వాడవుతాడు. వీడు రాముడిని పట్టుకుంటే రాముడు అవుతాడు, శివుడిని పట్టుకుంటే శివుడు అవుతాడు. ఆ సాధన చేయాలి. దీనిలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, వేరే వేరే పనికిరాని వాటిల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో ఇలాంటి వాటిలో ఉండదు. అదే కలి యొక్క గొప్పతనం. కలియుగంలో కలిపురుషుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ధర్మమైన వాటిలో ప్రజలను కానీ మనుషుల్ని కానీ వెళ్ళనీయకుండా చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరో వాళ్ళందరూ కలిపురుషుడి వల్ల బాధపడుతున్నారు అని ఈజీగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఈ క్లాసెస్ వల్ల మానేయచ్చు, ఈ క్లాసెస్ వల్ల మానేయచ్చు. కొంతమంది ఏమంటారు? ఇవి అవసరమా అండి అంటారు. కొంతమంది ఏమంటారు? ఈ టైం ఏదో చదువుకు పెడితే టాపర్ అవుతాడు కదా, టాపర్ అయితే పొద్దున్న చస్తాడు, ఆ సెవెన్ దగ్గర కూర్చొని ఏడవాలి అంతే. అవునా కదా? అంటే టాపర్లు అందరూ చస్తారు అనట్లే. టాపర్ అయ్యే వాళ్ళల్లో ఇంట్లో ధర్మంగా ఉన్నవాడు టాపర్ అవుతున్నాడు, ధర్మంగా ఉంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే, ఫౌండేషన్ ధర్మం అయి ఉండాలి. దానిపైన ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకో, పడదు. పేరెంట్స్ చేసే మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే, ఈ చదువులో ఉచ్చులో పడిపోయి, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు పెట్టే ప్రెషర్ని డైరెక్ట్ తీసుకొచ్చి పిల్లల మీద రుద్దుతున్నారు. వీడు అమ్మ కోసం, నాన్న కోసం, టీచర్ కోసం, ఎవరి కోసం చదివేస్తున్నాడు. ఆ టైంకి మంచి ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు. తర్వాత అమ్మ నాన్న వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలి కదా, కలిసి ఉండాలి. ఆ రూమ్లో అమ్మ నాన్న కూడా వచ్చి ఉండరు కదా. లోపల ఏమవుతుందో ఎవరికి తెలీదు, కొట్టుకున్నారో తెలీదు, పోయారో తెలియదు. చచ్చిపోయాక సెవెన్ దగ్గర కూర్చొని ఏడవడం ఒక్కటే తెలుసు మనకి. లేదంటే విడాకులు తీసుకొని రెండిళ్లలో ఏడుపులే ఉంటాయి. బాగానే ఉన్నారండి, ఏమైందో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఏమో ఎందుకు అవ్వకుండా ఉంటుంది? చిన్నప్పటి నుంచి చదువు నేర్పించింది, డబ్బులు పడేసావు, కాలేజీలో దోసావు, డబ్బులు పడేసావు, స్కూల్లో దోసావు. వాడు ఎక్కడ నేర్చుకున్నాడు సంస్కారం? ఓర్పు ఎక్కడుంది? ఎవరో అన్నారే అనుకోండి, మన తప్పే లేదు, ఓర్చుకో. ఏమైంది? ఎంబడే మీద పడి తిట్టడమో కొరికేయడమో, కొన్ని జంతువుల్లా ప్రదర్శించడం అవసరమా? ఓర్చుకో, ఆగు, వాళ్ళకి టైం ఇవ్వు, వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. సారీ నేను బై మిస్టేక్ తప్పుగా అర్థం చేసుకున్నాను అనే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. మనం మీద పడిపోయి ఎంబడే ఖర్చేస్తాం. ఇది మనిషి లక్షణమా? కాదు కదా. ఆ ఓర్పు రావాలి. ఓర్పు లేకనే సొసైటీలో 100కి 90% అబోవ్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఓర్పు లేకపోవడం వల్లే. కాలేజీకి పోవాలి, ఓర్పు లేదు, మెల్లగా ముందుకే లేవాలనే ఆలోచన లేదు, ప్లానింగ్ లేదు. అవునా కదా? లేట్గా లేస్తాడు, లాస్ట్ మూమెంట్లో పరిగెత్తాడు, గుద్దేస్తాడు, దేనో పోయాడు. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడితే బిడ్డ వచ్చాడు, ఎంత డబ్బులు ఖర్చు చేస్తే వాడు ఆ ఏజ్కి వచ్చాడు. దీనిలో ఎక్కువ మేజర్ పోర్షన్ మిస్టేక్స్ పేరెంట్స్ సైడ్ నుంచే కనబడతాయి. బండి కొనేది కొనిస్తారు, మొబైల్ కొనేది కొనిస్తారు, ఇవ్వకూడదు ఇస్తారు. అలా అని మీ పిల్లలు కూడా ఎలా అన్నారంటే, మేమైతే మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళు అర్థం చేసుకోకపోతే పాడవండి అని ఇస్తాం. మరీ తిరుగుబాటు చేశారనుకోండి, ఇచ్చేసి చెప్పాలి క్లియర్గా, నువ్వు విషయం ఇచ్చాను, నువ్వు తింటే నువ్వే చేస్తావని చెప్పాలి. తర్వాత నాకు చెప్పలేదు విషయం అని అనకుండా జాగ్రత్త పడాలి మాట. సరే, సంతోషం ఏంటంటే ఉన్నంత వరకు ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు చాలా అదృష్టం. అదే చెప్తున్నాను కదా, ఇవి నోట్ చేసుకొని నేర్చుకోవడం చాలా. మీకు పొద్దున నేను బండి మీద మా అమ్మాయి దించడానికి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చాలామంది ఏం చేస్తారు, ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఇవాళ రేపు అదే కదా, యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇంకేమున్నాయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఏదో అన్నింటిలో ఫేమస్ అవ్వాలనే కదా వీడియోలు పోస్టులు పెడతారు. వాడికి ఎంతమంది ఫాలోయింగ్, ఎంతమంది లైక్లు, ఎంతమంది సబ్స్క్రిప్షన్స్, నాన్సెన్స్ ఇదంతా ఉంది కదా. ఇదంతా దేనికోసం చేస్తున్నారు? ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారు. ఫేమస్ అయితే పేరు కానీ డబ్బు కానీ వస్తుందనే కదా చేసేది, చిన్నోడైనా పెద్దోడైనా. కానీ దీనిలో లాజిక్ ఒకటి మర్చిపోతున్నారు. ఏంటి తెలుసా? ఫేమస్ అవ్వాలని అడ్డదిడ్డమైనవని చేస్తున్నారు. అదే నువ్వు పద్ధతిగా వెళ్ళి గొప్పవాడు అయితే ఆటోమేటిక్గా ఫేమస్ అవుతావు. ఫేమస్ అయితే అందరు నీ దగ్గరికి వస్తారు. అప్పటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, అప్పటి వాళ్ళు ఫేమస్ అయ్యారు కాబట్టే వాళ్ళు విఐపి లాగానో లేదంటే సిఐపి లాగానో మన ముందు అలా అలా గొప్ప వాళ్ళలా తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవడం కోసం సోషల్ మీడియాలో పడ్డారు కాబట్టి కొన్ని రోజులలో మెరిసినట్టు మెరిసి పడిపోతున్నారు. ఎవరన్నా బాగా గుర్తున్నారా రీసెంట్గా గొప్పగా షైన్ అయిన వాళ్ళు? చెప్పండి చూద్దాం. అప్పటి వాళ్ళు అబ్దుల్ కలాం గుర్తుంటాడు, ఎవరు గుర్తులేరు. గొప్పవాళ్ళు దేనికో దానికి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఉన్నాడా? గుర్తుందా లేదా? నిన్ననే అనుకున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీ నాయుడు, శివాజీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి,
రుద్రమదేవి, రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ మళ్ళా యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ. మరి వీళ్ళ పేర్లు గుర్తున్నాయి, తొక్కలో ఈ పనికిరాని మీడియాలో ఉన్న వాళ్ళందరూ అంత పెద్ద గుర్తున్నారు మనకేమన్నా? మన కామన్ సెన్స్ పోయింది ఇక్కడ. ఆ ఫార్ములాని ఏం చేశాడంటే, ఈ తయారు చేసిన వాళ్ళు ఏం చేసి ఈ ఫార్ములాని ఉల్టా తిప్పారు. ఫేమస్ అవ్వడం కోసం మీడియాలోకి వస్తున్నావు, నువ్వు ఏ రోజు ఫేమస్ అవ్వవు. ఏదో రోజు నువ్వు బోర్ కొడతావు, అందరూ అన్సబ్స్క్రైబ్ ఏదో చేస్తారు, అలా వెలిగి కింద పడాల్సిందే. ఏదో రాకెట్ కాలేస్తే పైకి వెళ్ళి కింద పడుతుంది కదా, తోకొచ్చి కింద పడేది, అట్లా అవుతుంది. పర్మనెంట్గా ఎప్పుడు స్టార్ లాగా అలానే ఉండాలంటే రాకెట్ లాగా ఉండొద్దు. బాగా హార్డ్ వర్క్ చేసి ఆ ఫేమస్ అలా అవ్వడానికి కావాల్సిన కష్టపడి ఒక ఫీల్డ్లో పెట్టుకొని చేయాలి. ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకోండి మీ ఇష్టమైంది. నేను అందుకే మన డిస్కషన్లో కూడా వాట్ యూ వాంట్ టు బికమ్ అవన్నీ అడిగాం. దాని మీద మీరు ఏం కష్టపడుతున్నారు? మా అమ్మాయి అంటుంది డాన్సర్ అని. నువ్వు ఏం కష్టపడుతున్నావు? 24 గంటలు అంటే ఆమె గురించి మాట్లాడి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 24 గంటల్లో తిండి నిద్ర తప్పితే మిగతాదంతా దాని మీద ఫోకస్ ఉంటేనే నువ్వు గొప్ప డాన్సర్ అవుతావు. పెద్దమ్మాయింది సింగింగ్ అంటది. నీ 24 గంటల్లో కాలేజు, నిద్ర, తిండి, మీ అమ్మాయికి స్కూల్ అనో ఇవన్నీ మానేసి మిగతా టైం నువ్వు ఎంత దాని మీద పెడుతున్నావు, అప్పుడు అది అవుతావు. ఒకప్పుడు కోకోకోలా అన్నది ఏదో యాడ్ వచ్చేది, ఈట్ క్రికెట్ డ్రింక్ క్రికెట్, ఈట్ క్రికెట్ స్లీప్ క్రికెట్ డ్రింక్ ఓన్లీ కోకోకోలా అని వచ్చేది. ఈట్ క్రికెట్ డ్రింక్ స్లీప్ క్రికెట్ డ్రింక్ ఓన్లీ కోకోకోలా అన్నాడు. దాని అర్థం ఏంటి? మీరు తినేటప్పుడు చూడండి, పడుకొని చూస్తారో ఎట్లా చేస్తారో జీవితం అంతా అయిపోయినా, కానీ తాగడం మాత్రం కోక్ తాగండి. అంటే క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే పిచ్చి అంటే అలా ఉంటుందని. మీరు అలా పిచ్చి పట్టిన వాళ్ళ ఉండాలి. దేనిలో మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు అది. అప్పుడు మీ దగ్గర ఈ సోషల్ నెట్వర్కింగ్ వాళ్ళు కూడా మీ దగ్గర లైన్లో ఉంటారు. ఎంతమంది అయితే ఉన్నారో మీకు అప్పుడు అబ్దుల్ కలాంకి కూడా ఒక అకౌంట్ ఉంది. ఆయన క్రియేట్ చేశాడా? ఆయన ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. అలా ఎంతోమంది క్రియేట్ చేస్తారు. లేదంటే మీ తరఫున ఒక అసిస్టెంట్ని పెట్టుకొని వాడు చూసుకుంటూ ఉంటాడు, మీ అకౌంట్ వాడు మేనేజ్ చేస్తూ ఉంటాడు. చేయట్లేదా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ యూట్యూబ్లోనే కూర్చుంటారు, వస్తున్నారు 24 గంటలు. దౌర్భాగ్యం ఏంటంటే ఎంతసేపు ఫోన్లో ఇలా చూసి టైం వేస్ట్ చేస్తున్నారు తెలుసా? మీకు సీరియస్నెస్ తెలవట్లా, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను కూడా తెలియకుండా టైం వేస్ట్ చేసేస్తున్నా, మళ్ళీ రియలైజ్ అవుతాను నో అలా మినిమైజ్ చేసుకుంటూ వస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అంతకుముందు ఓపిక ఉండేది కాదు, ఇప్పుడు ఓపిక పెరుగుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు నాలో డిఫెక్ట్స్ ఏంటో నాకు తెలుస్తున్నాయి. గురువుగారి దయ వల్ల డిఫెక్ట్స్ తెలుస్తున్నాయి. దాన్ని రెక్టిఫై చేయడానికి దానికి ఒక రోగం ఉన్నప్పుడు మెడిసిన్ వేస్తాం కదా, ఆ మెడిసిన్ వేసే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మాచరణలోకి ఎప్పుడు వస్తారో, మీ మిస్టేక్స్ మీకు ఎప్పుడు తెలుస్తాయో, పోనీ గురువుగారు చెప్తే దాన్ని కరెక్ట్ చేసుకునే లక్షణం ఎప్పుడు వస్తుందో, దాని మీద మనం వర్కౌట్ చేసి ఒక మనిషిగా ఫస్ట్ ఎప్పుడు మారుతామో, గొప్పవాడిగా ఎప్పుడు మారుతాం. ఇంత ఉంది మన జీవితంలో. దీనిలో చదువు ఒక్కటే పట్టుకొని సముద్రంలో చిల్లిబడ్డ పడవలాగా ప్రయాణం చేస్తున్నారు అందరూ. సముద్రంలో చిల్లిబడ్డ పడవ అంతే. చదువు ఒక్కటి పట్టుకొని పోతే అట్లే ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు మునుగుతాం కూడా తెలియదు. చదువు అందరూ చదువుతున్నారు. ఇవాళ యూట్యూబ్లో మీరు అది కూడా చూస్తున్నారు. చిలకకి ఏమని చెప్తే అది కూడా చెప్తుంది, కుక్కకు కూడా ఏమైనా నేర్పిస్తే అది చేస్తుంది, గాడిద కూడా నేర్పిస్తే చేస్తుంది. జంతువులు ఇంకా బాగా చేస్తున్నాయి మనిషి కంటే కూడా. ఇంకా ముందు దరిద్రం ఏంటంటే ఏఐ వచ్చేసింది. మనిషి కూడా అవసరం లేదు. విచిత్రం, మనిషి తయారు చేసి మనిషినే దొక్కేస్తుంది. మనిషి సృష్టి ఏఐ. అదేం చేసింది? నోతుపా అన్నది పక్కకు పెట్టేసి, ఎందుకు నీకంటే నేను బాగా చేస్తాను. అవునా కదా? జెమినాయ్ అనో, ఏఐ చాట్ జీపీటీనో, ఏదో చాట్ బండారో ఏవో వస్తున్నాయి చాలా, గూగుల్ చాట్ అనో, ఇలా చాలా వస్తాయి ముందు. అవన్నీ నేర్చుకుని పాడైపోవడమే. మనకి బద్దకస్తులు అవుతున్నారు. ఇవాళ నేను ఒక యాడ్ చూసాను, టూత్ బ్రష్ కూడా ఇలా అనక్కర్లేదంట, బటన్ నొత్తి పట్టుకొని ఇలా పట్టుకుంటే అది గ్రర్రని తిరుగుతుందంట లోపల. దానికి కరెంటు వైలు పెడితే షాక్ కొట్టి చచ్చిపోతాడు హాయిగా ఉంటుంది. ఎందుకు అంత లేజీయా మనం? వచ్చిందంటే వాడేయాలని రూల్ ఉందా? ఆడెవడో ఏదో కనిపెట్టాడు, మనకు బుద్ధి ఉండాలి కదా. నేను అనేది వాళ్ళకి అసలు బుద్ధి లేదు. వాడికి గిరాకీ దాని మీద కమిషన్ ఎక్కువ ఉంది, దాన్ని అమ్ముతాడు. డాక్టరే మెయిన్ ఫస్ట్. మెడికల్ దానికి అన్నిటికీ సెల్ చేసేవాడే డాక్టర్. అందుకే కొన్ని డాక్టర్స్కి పక్కన మెడికల్ షాపులు ఉంటాయి. వాడు అక్కడే మెడిసిన్స్ అసలు అక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ఈ ఆలోచనలు మారాలా. డాక్టర్ అంటే ఒక గొప్ప పదవి, దాని అంత రాయల్గా డీల్ చేయాలి. టీచర్ అంటే ఒక గొప్ప పదవి, దాని అంత రాయల్గా డీల్ చేయాలా. ఒక లాయర్ గొప్ప పదవి, దాని అలా ఈ ప్రజలకి నమ్మకం ఉన్నది వీటి మీదే. ప్రాణం పోయడానికి దేవుడా అని చెప్పి డాక్టర్ దగ్గర పట్టుకొస్తాడు. ఎందుకు డాక్టర్ దేవుడు అంటాడు. జ్ఞానం విషయంలో గురువుని పట్టుకుంటాడు టీచర్. వీళ్ళు మోసం చేసేటట్టుగా దారుణంగా ఉంటే సొసైటీ ఇంకా నమ్మకం పోయిందనుకో, ఇంకెడిపోతుంది సొసైటీ. అందుకని అన్ని ప్రొఫెషన్స్ గొప్పవని చెప్పలే. ఇప్పుడు దరిద్రం ఎట్లా ఏడ్చిందంటే ఐటీఏ గొప్ప ప్రొఫెషన్ అయింది. ఐటీఏ గొప్ప ప్రొఫెషన్, అందుకని సొసైటీ ఇట్లా ఏడ్చింది.
దిక్కుమాలిన అలవాటులతో కదా, శాలరీస్ ఎక్కువ, ఎక్కడైనా డబ్బులు ఖర్చు చేసి పాడైపోవచ్చు. పెళ్ళిళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే డబ్బులు పడేస్తే ఎన్నో జరుగుతున్నాయి బయట దరిద్రమైన కార్యక్రమాలు, అందరు కలిసి డ్యాన్సులు చేయడానికి, రాసుకొని పూసుకొని పాడైపోవడానికి. ఈ దరిద్రాలు ఉన్నాయి కదా, డబ్బులు పోగు చేసి పడేస్తున్నారు. వాడి మొహానికి ఇంకా పెళ్ళాం ఎందుకు, లేదంటే వాడికి మొగుడు ఎందుకు అట్లాంటి ఆడదానికి. సొసైటీ అంతా నాన్ సెన్స్ అయిపోయింది. ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, కృష్ణుడే కథలో చెప్పుకున్నాం, బయట టైం కాని టైంలో నిల్చుంటే కృష్ణుడు ఒక చేష్ట చేసి చెప్పాడు, ఆడవాళ్ళు టైం కాని టైంలో నిల్చొద్దని. మ్యాక్సిమం బయటే ఉన్నారు టైం కాని టైంలో. చెప్తే ఏంటి విచిత్రం తెలుసా, మన మీద గొడవకు వస్తారు. దాన్ని కలి అంటారు. మంచి మీదనే దాడులు జరుగుతాయి, చూడట్లేదు బయట. ఒకప్పుడు చూసాం, ఆవు నోట్లో బాంబు పెట్టేసేసి తినే పదార్థాలు బాంబు పెట్టి పేలిపోతే దౌడలు కట్ అయిపోయో ఇబ్బంది పడ్డది. అంత సాడిస్ట్ వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు రాక్షసులు ఉన్నారా లేరా? వాటర్ మిలన్లో బాంబు పెడతాడు లోపల, ప్రెస్ చేయగా పేలేటట్టుగా. ఆవు పాప తెలియక వాటర్ మిలన్ కొరుకుతుంది, అది కంప్రెస్ అయి పేలుతుంది, దౌడలు కట్ అయిపోయి చచ్చిపోతుంది. ఈ సాడిజం ఇది రాక్షసత్వమా అవునా కాదంటారా, దైవత్వమా? ఇవి చూసి మనం అయ్యో అన్నం కాదు, వామ్మో ఇలా ఉందే సొసైటీ, నేను ధర్మాన్ని ఎంత గొప్పగా పట్టుకుంటే నేను బాగుపడతాననేది రావాలి కదా మైండ్కి. ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా ఒక వీడియో చూసా. ఎందుకు చూస్తానంటే, నేను పిల్లలకి ఏం నేర్పించవచ్చు, పెద్దవాళ్ళకి ఏం చెప్పచ్చు, ఒక మంచి మెసేజ్ ఎలా ఇవ్వచ్చు, మనం ఎలా రాంగ్లో పోతున్నాం, ఎలా రైట్ రావాలి అని నన్ను నేను మార్చుకుంటూ మళ్ళీ నలుగురు మార్చే ప్రయత్నం చేస్తాను. ఎంత కష్టం. వాడు నిలబడాలి కర్రలాగా, దీనికి 100 కర్రలు కట్టుకొని పోవాలి, ఇది పడద్దు అవి పడద్దు. ఎంత కష్టమైన పని గురువుకి. అందుకనే మంచిగా మీరు తయారైతే గురువుకి మీరు సహాయకులుగా పక్కనుంటే టక సొసైటీని మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇల్లు శుభ్రంగా ఉంది, మన ఇంటి పక్కల కూడా శుభ్రంగా ఉండాలి కదా. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చిమ్మమనట్లా, మనం చిమ్ముకుంటే మనం చూసి వాళ్ళు చిమ్ముకుంటారు. అందరు చిమ్ముకుంటూ కూర్చుంటే జిహెచ్ఎంసీ వెహికల్ ఎక్కడమే, మనం కూడా డస్ట్ అంతా మన ఎత్తున ఉంటుంది. నువ్వు మొన్న ఒక వీడియో చూశాను, ఆయన ఏమంటాడు క్లియర్గా, ఓటు హక్కు హిందువులు సద్వినియోగం చేసుకోలేదంటాడు. 100%లో ఓటు హక్కు 38% హిందువులు వేశారంట, ముస్లిమ్స్ 98% వేశారంట. ఆయన గెలిచిన వాళ్ళందరూ ఈసారి ఎక్కువగా ముస్లిమ్సే గెలిచారని అంటాడు. నాకు రిలీజియన్స్ గురించి నేను ముస్లిమ్స్ గొప్పవాళ్ళు హిందువులు కాదో, హిందువులు గొప్పవాళ్ళు ముస్లిమ్స్ ఇదంతా నేను మాట్లాడట్లా. నేను సనాతన ధర్మం గురించి చెప్పడానికి వచ్చాను. కానీ సనాతన ధర్మాన్ని నిలబెట్టే హిందుత్వం అనే ఏదైతే ధర్మం ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి మన వాళ్ళు రాకపోతే రేపొద్దున అయోధ్య మందిరం లాంటి గొప్ప మందిరాలు ఏమొస్తాయి, మనమే ఓటేయట్లా. 38% అంట. అంటే ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ పబ్బులకు తిరగడానికో, లేదంటే క్లబ్బులు పోవడానికో, లేదంటే ఇంకెక్కడెక్కడో డ్యూటీలు పోవడానికో ఆ ఓటు హక్కు రోజే, ఆ ఒక్కరోజు ఎంత బిజీగా ఉంటాడో పాపం మహానుభావుడు. ఇది కూడా తప్పే తెలుసా. ఒక ధర్మ మార్గంలో వెళ్ళాల్సిన ఒక పార్టీనో, లేదంటే ఒక ధర్మాన్నో, ఒక మతం అనొద్దు, ఒక ధర్మం, హిందూ ధర్మం కాబట్టి దీన్ని సపోర్ట్ చేస్తూ కనుక మనం ఓటు అనే హక్కు నీ వల్ల ధర్మం నిలబడుతుందా అనేది వేయకుండా వెనక పెడితే భీష్ముడి పరిస్థితే వస్తుంది. అధర్మాన్ని సపోర్ట్ చేసావని అర్థం. నువ్వు ధర్మానికి ఓటేయలేదంటే అర్థం ఏంటి? వేయలేదు అని దేవుడు తీసుకోడు, నువ్వు అధర్మానికి ఓటేసావని తీసుకుంటాడు. అంతే కదా, అది గెలుస్తుంది కదా. అంటే నువ్వేం చేసావు, నీ చేతులారా నీ ధర్మాన్ని నువ్వే చంపేసుకున్నావు. మీరు అలా చేయకండి. మీ 18 ఇయర్స్ రాగానే ఓటు హక్కు ధర్మమైన పార్టీకి వేయాలి. ధర్మమైన పార్టీ ఏంటో మీకు ఆ టైంకి ఏదో వస్తుంది. నేనైతే ఏ పార్టీ రిప్రజెంటేషన్ చేయట్లా. అయితే ఒకటి, ధర్మాన్ని కాపాడే పార్టీ బీజేపీ కాబట్టి ఒక మాట చెప్పొచ్చు మనం, ధర్మాన్ని కాపాడుతుంది, హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. అది ఎలా చెప్పగలరా అంటే వాళ్ళు చేసే పనులు బట్టి చెప్పొచ్చు మనం. అయోధ్య మందిరం ఎన్నో రోజులు పెండింగ్ వచ్చిందా లేదా? రాముడు పుట్టిన ప్లేసు మనకి ఇన్ని రోజులు పట్టింది, రాముడు నడిచిన ప్లేస్లోనే మనది అని చెప్పుకొని గుడి కట్టుకోవడానికి. మరి ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? గాడిదలు కాబట్టి ఏం చేయలేదు, గాడిదలే వాళ్ళు ఏం చేయలేరు. అందుకే కదా ఈ రోజున వచ్చాడు. గాడిదకి గుర్రానికి ఉన్నంత తేడా ఉంది మోడీకి వాళ్ళకి. అందుకే గుర్రం వచ్చి రేస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అందరు పరిగెత్తున్నారు గుర్రాన్ని పట్టుకొని. ఇప్పుడు మేలుకున్నారు హిందువులు. సనాతన ధర్మం, నేను రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు, సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అది ఉన్న రోజులు అలా ఉన్న రోజులు దానికి వేస్తారు. అది కూడా అలానే తయారైంది అనుకో, ఇంకో ధర్మమైన పార్టీ వస్తే దానికి వేసేస్తాం మనం. సనాతన ధర్మాన్ని కాపాడాలి, అది మనందరి లక్ష్యం. సరే, అలా చెప్పుకుంటూ జనరల్ ఒక్కసారి రివిజన్ వేసుకుందాం. పిల్లలు గుర్తున్నాయో మర్చిపోయారు. మన యొక్క గురువు గారు ఎవరు? ఆది శంకరాచార్య స్వామివారు. అందరు నోట్స్లో లేని వాళ్ళు నోట్ చేసుకోండి అన్న. గురువు ఒక్కడే మనకి, ఆయనే ఆదిశంకరులు. శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామివారు అనేది నోట్ చేసుకోండి. ఎవరైనా డౌట్ అడిగారు అనుకో, అదేంటి రామానుజాల వారు అంటే కాదండి, మా గురువు గారు అంటే ఆదిశంకరులే, రామానుజాల వారు అంటే కూడా గౌరవం ఉంది, గురుస్థానంలో దండం పెడతాను, దండం పెట్టచ్చు.
అర్థమైందా? కానీ గురువు అంటే ఆదిశంకరులు ఎందుకన్నా అంటే రామానుజుల వారు ఓన్లీ వైష్ణవం గురించే చెప్పారు, శైవం గురించి మాట్లాడలేవారు. అందరూ సమానమన్న ఏకైక గురువు ఆదిశంకరులు మాత్రమే. ఆ పరంపరలో ఉన్న వాళ్ళు మాత్రమే మన గురువులు. అలా ఉన్న పీఠాలు 4. మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఏంటా 4 పీఠాలు? తూర్పున ఏముంది? బద్రీ పీఠం తూర్పున. ఎవరు పీఠాధిపతి? ఎవరు? తూర్పున హస్తమలకాచార్య స్వామి వారు. తూర్పు కరెక్ట్. తూర్పున పూరి పీఠం. వెరీ గుడ్. తూర్పున పూరి జగన్నాథ గోవర్ధన పీఠం. కరెక్ట్, వెరీ నైస్. తూర్పున పూరి గోవర్ధన పీఠం. ఎవరు గురువు గారు? హస్తమలకాచార్య స్వామి వారు. ఏ వేదం? ఋగ్వేదం. మళ్ళీ దక్షిణాన సురేశ్వరాచార్య స్వామి వారు యజుర్వేదం. యజుర్వేదం. దానికి ఎవరు? ఏ పీఠం? శృంగేరి పీఠం. పడమరాన ఏ పీఠం? ద్వారకా పీఠం స్వామివారు సామవేదం. ఉత్తరాన అధర్వణ వేదం. సరే, రైట్. ఈ 4 పీఠాలు ఇలా స్థాపించారు. ఆ 4 పీఠాల్లోని గురు పరంపరని శంకరాచార్య పరంపర అంటారు. గుర్తుపెట్టుకోండి, శంకరాచార్య పరంపర పీఠ గురువులు అనేది మనం వాళ్ళ జోలికే వెళ్ళాలి, వేరే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పొద్దున్న లేవగానే చేతులను చూసే శ్లోకం పేరేంటి? చేతులు చూసి హస్తాలు చూసి వెళ్తాం. కరమధ్యే సరస్వతి. ఇక్కడ ఏమైంది? గౌరీ తీసి గోవింద పెట్టారు. ఆ శ్లోకం కూడా బయట వినబడుతుంది యూట్యూబ్లో అక్కడిక్కడ. ఇది ఎవరు చేశారు? ఎవరైతే శైవం పడదో, ఎవరైతే గౌరీ పడదో, ఎవరైతే లలితమ్మ పడదో, అసలు అలాంటిదే లేదు, మణిద్వీపమే లేదు, ఇదంతా భ్రమ అనేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. వాళ్ళు పలానా పేరు అని చెప్తే మళ్ళీ గొడవకు వస్తారు. చెప్పక్కర్లేదు. వాళ్ళు తీసి గోవింద అని పెట్టారు. అంటే గోవింద అని పెట్టిన వాళ్ళు ఎవరు? ఆయన భక్తులే పెట్టుంటారు. అర్థమైందా? అది రాంగ్. ఇలా మార్చే ప్రయత్నాలు చేయకూడదు. సింపుల్ ఒకటే చెప్తాను. కరాగ్రవసతే లక్ష్మి అని చెప్పావు, కరమధ్యే సరస్వతి అన్నావు. ఇక్కడ గోవింద ఎక్కడి నుంచి వచ్చాడు? 3వ అమ్మవారు ఎవరు? కరమూలే స్థితే గౌరీ. గౌరీ అని చెప్పడానికి వాళ్ళు నామూషి. అలాంటి మహానుభావులు కూడా బయట గురువులుగా ప్రచారంలో ఉన్నారు. అలాంటి శిష్యులను తయారు చేస్తున్నారు మహానుభావుల్ని. వాళ్ళు గౌరీ అనరు, అమ్మవారిని నమ్మరు, శివుడిని నమ్మరు, శివుడి భార్యని నమ్మరు, శివుడి వంశాన్ని నమ్మరు. శివుడే లేడు అసలు, అంతా భ్రమ అంటాడు. లేడు శివుడు విష్ణువుకి అసిస్టెంట్ అంటాడు, అంటే చెయ్యి కింద ఉంటాడు విష్ణువు కింద అని వాళ్ళ నమ్మకం. అలాంటి మూర్ఖులందరికీ దండం. ఎందుకంటే శంకరాచార్య వారు మనమైతే శంకరాచార్య వారి అండల్లో మనంత మూర్ఖులం అయితే కదా. మనం కొంచెం జ్ఞానం నేర్చుకుంటున్నాం. శివుడు విష్ణువు ఒకడే అనే అంత జ్ఞానం అయితే మనకుంది. వాళ్ళు మనలాగా అవ్వడానికి కొన్ని జన్మలు పడుతుంటాయి. అర్థమైందా? నేను విష్ణువు ద్వేషి కాదు, శివుడు ద్వేషి కాదు. విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే. శివుని చూసి నేను గోవింద అనుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిని చూసి హర మహాదేవ కూడా అనగలను. లేదు ఇద్దరిని చూసి శ్రీమాత్రే నమః కూడా అనుకోవచ్చు. కొంతమంది వాదిస్తుంటారు మణిద్వీపం లేదు, లలితమ్మ లేదు, అసలు ఇదంతా కల్పన, మధ్యలో వాళ్ళు క్రియేట్ చేశారంటాడు. అసలు నువ్వే కల్పన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే లేవు అసలు. ఫస్ట్ ఉన్నదంతా ఒకటే పదార్థం, అదే ఇన్ని రకాలుగా కనబడుతుంది. భగవద్గీత చదివి ఉంటే బుద్ధి లేని క్వశ్చన్లు రావు. భగవద్గీతలో విభూతి యోగం ఒకటి ఉంది, తర్వాత విశ్వరూప సందర్శనం ఉంది. నిన్న రాత్రి మా పిల్లల్ని కూర్చోమని దాని చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చా. విభూతి యోగం అని ఉంది 10th చాప్టర్, 11th చాప్టరు విశ్వరూప సందర్శనం. విభూతి యోగంలో ఏమంటారు? స్వామి అన్నిటిలో నేనే ఉన్నానని చెప్తాడు. అన్ని విభూతుల్లో నేనే ఉన్నా అని చెప్తున్నాడు. అదే విభూతి యోగం. నువ్వు ఏదైనా తీసుకో, అదే ప్రహ్లాదుడు నిరూపించాడు. అన్నిటా ఉన్నాడు విష్ణువు అని. అవునా? అన్నిటా ఉన్నాడా? వదిలేండి. అన్నిటా ఉన్నాడా విష్ణువు? అదే విభూతి యోగం. ఆ మొత్తం దానిలో చెప్పడం అదే. మరి విశ్వరూప సందర్శనం అంటే ఈయనలో అన్నీ కనబడతాయి. అన్నిట్లో ఈయన ఉన్నట్టే ఈయనలో అన్నీ కనబడతాయి. అది విశ్వరూప సందర్శనం. అంటే మీరు ఏ దూరం తీసుకోండి, భగవద్గీతలో మన బుక్ మీద చూస్తే విశ్వరూప దర్శనం ఫోటో ఉంటుంది, పక్కనే శివుడు ఉన్నాడు. మరి అంత పడనప్పుడు శివుడు ఎందుకు పెట్టారు అక్కడ? మరి శివుడు కాకుండా ఇంకేదో ఫోటో పెట్టుకోవాలిగా. మరి అలా చేయలేదే. అంటే రోగం అంతా మనకుంది. శివుడు వేరు, విష్ణు అనే దిక్కుమాల రోగం మనకుంది, గురువులకి లేదు. అందుకనే మనం ఏ గురువు అంటే ఆ గురువు పడేసి పోవద్దు. అది ఎలా ఉంటుంది? గుడ్డిగాడిదని పట్టుకొని పోయినట్టు ఉంటుంది. ఏమవుతుంది? అది పడుతుంది, మళ్ళీ పడేస్తుంది. అలా పోకుండా మనకున్న ఏకైక గురువు శంకరాచార్యుల వారు, శ్రీ 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 ఆది శంకరాచార్య స్వామి వారు. వారు ప్రతిష్ఠ చేసిన 4 పీఠాలు మాత్రమే పీఠాలు.
ఆ పీఠాల నుంచి వచ్చిన గురు పరంపరనే మనం ఫాలో అవ్వాలి. ఇంకొకటి మినహాయింపు కాంచీపురం, అదొక్కటి యాడ్ అవుతుంది. ఎందుకంటే అది కూడా శంకరాచార్య వారి పీఠ పరంపరే ఫాలో అవుతారు కాబట్టి కాంచీపురాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కూడా తెలియకుండా ఎలా ఉన్నారు మీరు? సరిగ్గా ఫోకస్ చేసి ఏ పని చేయాలో ఆ పని చేయండి. అలా మనం గురువు గారు అది సరే, అది గుర్తుపెట్టుకోండి. శంకరాచార్య స్వామివారి జీవిత ఆయుర్దాయం ఎంత ఉంది? ఇనీషియల్గా ఎంత? ఏమైంది? ఏ లోకంలో ఉన్నారు అందరూ? భూలోకానికి రండి, నిద్రాలోకం నుంచో అయోమయం లోకం నుంచి. చెప్పండి. శంకరాచార్య వారి ఇనీషియల్ లైఫ్ స్పాన్ ఎంత? 8 years. దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఏ దేవుడు చెప్పారు? అగ్నిదేవుడు ఎవరికి చెప్పారు? రుద్రాక్ష మహామునికి చెప్పారు. చెప్పి ఏం చేశారు ఆయన? రుద్రాక్ష మహాముని తన యొక్క జీవిత ఆయుర్దాయంలో 24 ఏళ్ళు శంకరాచార్య వారికి ధారపోశారు. అందుకు 32 ఏళ్ళు అయింది. దానిలో కూడా మధ్యలో 16 ఏళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటే వేదవ్యాస మహాముని ఎదురొచ్చి, లేదు నాయన మీ వల్ల చాలా పనులు ఉన్నాయి, ఇంకా జీవితం ఎక్స్టెండ్ చేయండి అని మన కోసం ఆయన అంత కష్టపడితే మన పనికిరాని గుడ్డిగాడిదల్లో ఎవరెవరో పట్టుకొని పాడైపోతున్నాం. అందుకని గురువు సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. గురువు కరెక్టా కాదా తెలవడం ఎలా అంటే ఫస్ట్ ఇదే నియమం, అందరు దేవుళ్ళు ఒక్కటే, డిఫరెన్షియేట్ చూడదు. రెండవది, మీకు గురువు అర్థమయ్యాడంటే ఆ గురువు అది ఇంకో గురువుని ఎత్తుక్కోవచ్చు. గురువు ఎవ్వరికి అర్థం కాడు, ఎప్పటికీ అర్థం కాడు. ఆయన అందుకోవడం కష్టం. అర్థమైందా? గురువు అందుకోవడం కష్టం. కాకపోతే గురువుని ఓడించిన వాడు గొప్ప శిష్యుడు, గురువుకి అలాంటి వాడు సంతోషం అని అనుకుంటాం కదా. అది ఎందుకంటే గురువు గారు పరీక్షలు పెడుతూ ఉంటారు, అది పాస్ అవుతుంటే ఆయనకు సంతోషం. దాన్ని అభివృద్ధి అంటారు, డెవలప్మెంట్ అంటారు. అలా వెళ్ళి ముందుకు వెళ్ళాడంటే నిజంగా గురువుని ఓడించడం ఎవరి తరం కాదు. బట్ ఆయన అలా ఆగుతాడు. టార్టాయిస్ ర్యాబిట్ రేస్లో ర్యాబిట్ని ముందు పంపించి ఆయన ఆగుతాడు టార్టాయిస్ లాగా. ఇది వెళ్ళి గెలిచానని అనుకుంటాను, మెల్లగా వచ్చి చేరుకుంటాడు, సంతోషం అంటాడు, అంతే. అలా శంకరాచార్యుల వారి యొక్క గురువు గారి పేరేంటి? ఒక బుక్ పెట్టుకొని రాయండి అని చెప్పాను. గోడ కొట్టిన సున్నం చూసినట్టుగా దాన్ని చూస్తే ఏం లాభం? ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నదాన్ని మనం ఎంత అటెన్షన్గా ఉండాలి? చాలా ఇంపార్టెంట్ అన్నాము, దాన్ని ఎలా అటెన్షన్ ఉండాలి? అన్నిటికంటే లోకల్ కామన్గా ఉన్నట్టుగా ఉన్నాం మనం, అవునా కాదా? అలా ఉండకూడదు. శంకరాచార్య స్వామి వారి అమ్మగారు నాన్నగారి పేరేంటి? శివగురు. శంకరాచార్య స్వామి వారు సన్యాసం పొందిన నది పేరు? వెరీ గుడ్. వారు తలపెట్టిన సిద్ధాంతము అద్వైత సిద్ధాంతం. అంటే ఏంటి? రెండు కానిది ఒక్కటి, జీవాత్మ పరమాత్మ ఒకటే. జీవాత్మనే సాధన చేసి పండి పరమాత్మగా మారుతుందని చెప్పారు. సరే, ఇంకొకటి శంకరాచార్య స్వామి వారి చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు? ఏకదండం. ఇదొకటి ఈజీ గుర్తు. గురువు గారి చేతిలో ఉన్న కర్ర చూడండి, 3 కర్రలు ఉన్నాయి, దండం పెట్టి వెళ్ళిపోండి దూరం. 2 కర్రలు ఉన్న దండం పెట్టి వెళ్ళిపోండి. 4 కర్రలు ఉంటే ఇంకా 2 దండాలు ఎక్కువ పెట్టి వెళ్ళిపోండి. అర్థమైందా? నేను నాకు ఇష్టమైతే 10 కూడా పట్టుకొని తిరుగుతా, ఆరెంజ్ కలర్ వేసుకొని. అలా కాదు, ఏకదండం. చూడండి, ఏకదండం ఉందా? గురువుకి ఎన్ని దండాలు పెట్టమన్నా నేను? 4 సాష్టాంగాలు. గురువుకి ఎప్పుడు అందరికంటే హయ్యెస్ట్ 4 దండాలు పెట్టాలి. అది కూడా సాష్టాంగాలు. అమ్మాయిలు అయితే, ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద 4 సాష్టాంగాలు పెట్టాలి. మగవాళ్ళు అయితే ఫుల్ లెంత్ పడుకొని 4 సాష్టాంగాలు చేయాలి గురువు గారికి. అలా ఏకదండం, చేతిలో కర్ర చూసుకోండి అంతే. ఆ ఏకత్వం, ఒక కర్ర ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయనకి శివుడు, విష్ణువు, అమ్మవారు అందరు దేవుళ్ళు ఒక్కటే అని చెప్పడానికి సింబల్ అది. 2 కర్రలు ఉన్నాయంటే శివుడు విష్ణువు వేరు అని అర్థం అని చెప్పాడు అనమాట. అట్లా ఇంకా డిఫరెన్షియేట్ చేసుకోండి. 3 అయితే 3 దేవుళ్ళు, 4 అయితే 4 దేవుళ్ళు. అలా వాళ్ళు పెట్టుకున్నారు ఏదో స్కీము, అది ఏ రోజైనా ఫ్లాప్ అవ్వచ్చు వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు. సరే, మన గురువులను తిట్టట్లేదు, పాపం వాళ్ళు పట్టుకున్న సిద్ధాంతం గొప్పదవచ్చు, కాకపోతే అందరూ సమానమని శిష్యుల్ని తయారు చేస్తే మంచిదనే ఒక బాధ. అంతేగాని సొసైటీని విష్ణువే దేవుడు, మిగతా వాళ్ళందరూ కాదు, శివుడే దేవుడు, విష్ణువు దేవుడు కాదు, అమ్మవారి దేవుడు, మిగతా వాళ్ళు కాదు అని అట్లా తీసుకెళ్తే మన ధర్మంలో మనకే పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయి వేరే వాళ్ళకి చులకన అయిపోతున్నాం. అక్కడ వస్తుంది ప్రాబ్లం. అందుకనే మనం చిన్నప్పటి నుంచే మనం ఒక క్లారిటీ పెట్టుకొని పోతే మనం ఆ పొల్యూషన్లో పడకూడదని ప్రయత్నం. సరే, శంకరాచార్య వారు పుట్టిన సంవత్సరం, నడయాడిన సంవత్సరం 788 కామన్ ఎరా. అదే మనం ఈ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే 820 AD.
శంకరాచార్య స్వామి వారు ఈ భేదాల్ని శివుడు గొప్ప, అమ్మవారు గొప్ప, వినాయకుడు గొప్ప, ఇలా అన్ని భేదాలను తీయడం కోసం కాన్సెప్ట్ కనిపెట్టారు. అదే పూజ పంచాయతన పూజ, అలానే షణ్మతాలు కూడా షణ్మతాచార్య పంచాయతన పూజ. దీనిలో ఏంటంటే ఎవరి ఇష్టమైన దేవుడిని మధ్యలో పెట్టుకొని మిగతా వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని సమానంగా పూజ చేయడం, అంతేగాని ఒకళ్ళు పైన పెట్టి ఒకళ్ళు కింద పెట్టమని కాదు. అలాంటివి గురువులు ఎప్పుడు అలా చేయరు, గొప్ప గురువులు, నమ్మాల్సిన గురువులు. సరే, షణ్మతాచార్య అంటే ఏంటమ్మా, ఎందుకు అలా వచ్చింది? వైష్ణవం, గణపత్యం, సౌరవం, షణ్ముఖం, ఇంకొకటి శాక్తేయం. సరే, శంకరాచార్య స్వామి పీఠ పరంపర కూడా చెప్పారు. ఇప్పుడున్న గురువు గారి పేరు, శృంగేరిలో ఉన్న ఇప్పుడున్న గురువు గారి పేరు భారతీ తీర్థ మహాస్వామి. ఉత్తరాధికారి ఎవరు? నెక్స్ట్ వచ్చే ఉత్తరాధికారి అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు? పెద్ద ఆయనేమో మహాస్వామి అనాలి, వచ్చేవారినేమో స్వామి వారు అన్నారు. సన్నిధానం వారు అని కూడా అంటారు వాళ్ళని. సన్నిధానం వారు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, సన్నిధానం వారు అంటే గురువు గారు అని అర్థం. మహాసన్నిధానం, సన్నిధానం అలా. శంకరాచార్య వారి నలుగురు శిష్యులు ఎవరు? ప్రదక్షిణంగా చెప్పండి. తూర్పు నుంచి స్టార్ట్. శంకరాచార్య స్వామి, తోటకాచార్య స్వామి. నైస్. శృంగేరికి ఉన్న వేరే పేర్లు? సరే, వందే శంభు శ్లోకం చెప్పండి. వందే శంభు మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పద్మభూషణం మృగధరం వందే వసూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయవరదం వందే శివం శంకరం. రైట్. ఈ రోజున మనం హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందనేది తెలుసుకుందాం అనుకున్నాం. జాగ్రత్తగా వినండి. హనుమాన్ చాలీసా ప్రతి స్టూడెంట్కి వచ్చి తీరాలి. మొన్న శనివారం అదే ప్రయత్నం చేశాం 11 times. చూసి చదివిన వాళ్ళు కూడా అదృష్టవంతులు. మెల్లగా అలా చేసి వదలకుండా ఆ కార్డ్స్ ప్రింట్ చేయించాం. అది హాయిగా పట్టుకుపోండి. రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఫ్రెష్గా ఉంటారు, ఎంబడే చదివేసేయండి హనుమాన్ చాలీసా. మంగళవారం వచ్చిందనుకోండి హనుమాన్ చాలీసా చేయండి. బుధవారం వస్తే ఇంకోటి చేయండి. గురువారం వస్తే గురుపాదిక స్తోత్రం చదవండి. శుక్రవారం వస్తే కనకదార స్తోత్రం చేయండి. శనివారం వస్తే భజగోవిందం కొట్టిస్తున్నాం, నెక్స్ట్ అది చేయండి. మళ్ళీ ఆదివారం వస్తే ఆదిత్య హృదయం చదవండి. లేదంటే గణేశుడు ఉన్నాడు, బుధవారం గణేశుడు చేయొచ్చు, ఆదివారం కూడా చేయొచ్చు. ఎలానే చేయండి. బుధవారం చేయొచ్చు, ఆదివారం చేసినా మంచిదే. వీక్ స్టార్ట్ గణేశుడు. సోమవారం మళ్ళీ శివుడి శ్లోకాలు, దక్షిణామూర్తి స్తోత్రం ఏమన్నా అలా చేయొచ్చు. మంగళవారం మళ్ళీ అలా ఒక సిస్టమ్ పెట్టుకొని వెళ్ళాలి. ఎంతసేపు వినడం కాదు, చేసేవాడే గొప్పవాడు. ఎవర్రా గొప్పవాడు అంటే విన్నవాడు కాదు, చేసేవాడే గొప్పవాడు. ఇది మీకు కాదు, నేను నాకు కూడా చెప్పుకుంటున్నా. ఎంత మీకు చెప్పినా నేను చేయనప్పుడు వేస్ట్, చెప్పే అర్హత కూడా పోతుంది. చెప్పగా రివైజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ చేయాలనే ఆలోచన మాకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ నాకు ఉన్న ఎన్నో హోంవర్క్స్ ఉన్నాయి. దానిలో పిల్లలకి ధర్మం ప్రచారం కోసం అనే ఒక 1 hour క్లాస్ కోసం నేను 4 to 5 hours హార్డ్ వర్క్ చేయాలి. చదవాలి, ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఎక్కడెక్కడి నుంచో తీయాలి. మీకు ఎంత ఈజీగా మీ చెవులకు వచ్చేస్తుంది. దీన్ని కూడా నోట్ చేసుకునే బద్ధకం ఉంటే మరి దాన్ని ఏమనాలా? ప్రాబ్లమే కదా. ఈ మిస్టేక్ మేము కూడా చేసాం. మా గురుగారు చెప్పేటప్పుడు ఎప్పుడు మేము నోట్ చేసుకోవాలి, అది ఇప్పుడు తెలుస్తుంది మాకు. నోట్ చేసుకోవాలి. గురువులు చెప్పినప్పుడు ఎప్పుడు నోట్స్ లేకుండా పోకూడదు గురువు దగ్గర. ఎందుకంటే అవి ప్రతిసారి దొరకవు. మనం ప్రతిసారి వెళ్తామో లేదో గురుగారి దగ్గర తెలియదు. మన అదృష్టం ఉండాలా. ఎందుకంటే మనకి ఎప్పుడు శని మిగతావన్నీ రెడీగా ఉంటాయి పట్టుకోవడానికి. కలి శని అన్నీ మన చుట్టుపక్కలే తిరుగుతుంటాయి మన బుద్ధిలోనే. టక్ పని మంచిదాన్ని చెడుదానికి వెళ్ళిపోవడం చాలా ఈజీ, సెకండ్స్ పని. అదే చెడుదాని నుంచి మంచిదానిలో రావడానికి కొన్ని సంవత్సరాల పని, కొన్ని జన్మల పని, కొన్ని గంటల పని, కొన్ని జన్మలు పట్టచ్చు మళ్ళీ అలాంటి గురువు దొరకడం. అలాంటివి అవుతుంటాయి. సరే, హనుమాన్ చాలీసా జరిగే ముందు ఏమైందంటే, హనుమాన్ చాలీసా రాసింది ఎవరు? తులసీదాస్ గారు దగ్గర ఒక స్త్రీ వచ్చి ఆశీర్వచనం అడిగారంట. ఆశీర్వచనం అడిగితే తులసీదాస్ గారు బాధపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించారు. ఎవరు? తులసీదాస్ గారు. ఆమె వెంబడి నోరు ఎళ్ళబెట్టి, స్వామి అలా ఎలా దీవించారు మీరు? మా భర్త చనిపోయాడు, చితికెక్కిస్తున్నారు. చితికెక్కాడు అంటే కాల్ చేస్తారు ఇక. అలాంటప్పుడు మీరు దీర్ఘ సుమంగళి భవ అంటే అది ఎలా సాధ్యమవుతుంది స్వామి అన్నారు. ఏమమ్మా, నా నోట రాముడు అనిపించాడు, రాముడే చూసుకుంటాడు అన్నాడు. అది ఆయన నమ్మకం, తులసీదాస్ గారి నమ్మకం
అలాంటిది. ఓకేనా? అలా అన్నారు, అయిపోయింది. ఈ లోపల ఏమైంది, అక్కడ చితి మీద ఉన్న ఆయన లేచి నడుచుకుంటూ వచ్చాడు. చితి మీద ఉన్న ఆయన లేచి, ఇది నిజంగా జరిగింది, మనం గాల్లో ఉన్న కథలు వేరే వాళ్ళు చెప్పినట్టుగా చెప్పము, ఇది నిజంగా జరిగింది. చితి మీద ఉన్న ఆయన లేచి నడుచుకుంటూ చుట్టుపక్కల అందరూ భయపడిపోయారు. ఇదేంద్ర బాబు ఇలాంటి పాటు చచ్చిపోయడానికి కూడా లేచి వచ్చాడు అనుకున్నారు. అంత మీకు తెలుసా, ఇంతమంది చెప్పలేదు అనుకోండి, ఇప్పుడే చెప్పడం. చితి మీద ఉన్న ఆయన లేచి వచ్చాడు, మీకు చెప్దామని రాసుకున్నట్టున్నా. అయితే కరెక్ట్, డైరీలో చాలా ఉన్నాయి ఇట్లాంటి కథలు, నిజంగా జరిగినవి, క్రియేటివిటీ కాదు. అయితే హనుమాన్ చాలీస వచ్చిందంటే నిజం కదా. ఆ హనుమాన్ చాలీస రావడానికి కారణం కథ ఇలా నడిచింది చూడండి. రేసి రాగానే ఈయనకి ఎదురొచ్చి పలకరించాడు వాళ్ళ ఆవిడికి. పలకరించిన షాక్లో ఉంది ఆమె. ఎంబడి పరిగెత్తారు, తులసిదాస్ గారికి వెళ్ళారు, దండం పెట్టుకున్నారు. స్వామి మీ అనుగ్రహం వల్ల మీ నోటి వాక్కు, అది భక్తుల యొక్క నోటి వాక్కుకు అంత పవర్ వస్తుంది. అర్థమైంది? అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు హనుమాన్ చాలీస. అందుకే అన్నీ వచ్చేస్తాయి, మీకు ఏది కావాలంటే అది వస్తుంది. ధర్మమైంది. అలా సంతోషం. ఇదంతా ఊరు వాడ అంతా నోరు 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 అట్లా మాట్లాడుకొని ఊరు వాడంతా పాకి రాజుగారికి తెలిసింది. రాజుగారు ఎంబడి పిలిపించారు ఎవరిని? తులసిదాస్ని. నువ్వేవో మ్యాజిక్లు అవి ఇవి చేస్తుంటా ఉంటావు కదా, నా ముందు కూడా అలాంటివి చెయ్యి అంటే బ్రతికించాడు కదా. నువ్వు అలాంటివి ఇలాంటివి చేస్తే నా ముందు కూడా అలాంటివి చేసి చూపి అన్నారంట. తులసిదాస్ అని నేను చేయడం ఏంటి, నేను ఆఫ్టర్ ఆల్ మీలాంటి మనిషిని, నేనేం చేయను, రాముల వారు చేస్తారు, ఏం చేసినా అంటారు. అనగానే రాజుగారు చాలా ట్రై చేస్తాడు ఈయనతో చేయించడానికి, ఈయన ఒప్పుకోడు. అది నేను చేసే పని కాదండి, రాముల వారు ఏదో ఆయన నోటి నుంచి అనిపించారు, ఆయన చేయించాడు, నా పవర్ ఏమీ లేదు దీనిలో. ఇది గొప్పవాళ్ళ లక్షణం. నేను ఇంతటోను అంతటోను అని అనరు వాళ్ళు, చాలా ఒదిగిపోతారు. అదే కదా ఎదిగిన కొద్దీ ఒదగడం అని పాట రాశారు. ఎదిగిన కొద్దీ ఏమవుతుంటారు, ఒదుగుతూ ఉంటారు. ఒకటే బరువు ఉంటే ఏముంటుంది, కిందికి ఉంటుందా పైకి ఉంటుందా? జ్ఞానం అనే బరువు ఉన్నా కూడా, డిసిప్లిన్ అనే బరువు ఉన్నా కూడా వంగి ఉంటారు, ఒదిగి ఉంటారు. అలా ఉంటుంది. లేనిదే ఎక్కువ టపటపలు ఆడుతూ ఉంటుంది, డబ్బాలో రాళ్ళు సౌండ్ ఎక్కువ. అదే డబ్బా నిండా రాళ్ళు ఉంటే సౌండ్ రాదు. కొన్నే ఉంటే డమ 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 సౌండ్, నిండుకుండా తొణకదు. కొన్నే నీళ్ళు ఉంటే కొట్టుకొని బయటికి తొలుకుతూ ఉంటాయి నీళ్లు. వాటర్ ట్యాంకర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్నే ఉంటాయి వాటర్ కొట్టుకొని పడిపోతుంటాయి. అలా సరే మొత్తానికి తెలిసింది. రాజుగారు ఏం చేశారు, తులసిదాస్ని శిక్షించమన్నాడు. ఎందుకంటే రాజాజ్ఞ వినలేదు కదా, శిక్షించమని ఆజ్ఞ చేశారు. అందరు సైనికులు వచ్చారు, ఆయన్ని కొట్టబోవడము అదో చేసే టైంకి ఎక్కడి నుంచో వచ్చాయి. ఆయన ఆ టైంలో ఏం చేశారంటే హనుమాన్ చాలీస అప్పుడు వచ్చింది ఆయన నోట్లోంచి. ఎవరిని పిలిచారు? రాముడి యొక్క దూతను పిలిచారు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలేశ జోదాయక పలచారి బుద్ధిహీన తన జానకై సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహమొహి హరహు కలేశ వికార్ అన్నాడు. అంటే శ్రీ గురు చరణ అంటే ఆంజనేయ స్వామినే గురువుగా పెట్టుకొని వెళ్ళాడు తులసిదాస్. నిజంగా కూడా మనందరికీ గురువుగారుగా హనుమంతులు అని పెట్టుకుంటే మీకు ఏ దేవుడు కావాలో ఆ దేవుడు తొందరగా దొరుకుతాడు. తులసిదాసు కూడా అదే అయింది. రాముల వారి గురించి ఎంత తపన చేసినా రాముల వారు దొరకలే. అప్పుడు ఆయన కూర్చొని ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఆ చెట్టు మీదనే హనుమంతుల వారు కూర్చొని గానం చేశారు. రోజు రాముల వారు వస్తున్నారు, నువ్వే పట్టించుకోవట్లేదు, నువ్వు రాముల వారి కోసం నైవేద్యం పెడుతుంటే చిన్నపిల్లాడు వచ్చి తినిపోతున్నాడు చూసి ఆయనే రాముల వారిని గుర్తుపట్టట్లేదని చెప్పాడంట. చెప్పంగా ఈయన షాక్ అయ్యాడు. నెక్స్ట్ డే రెడీగా ఉన్నాడు పట్టుకోవడానికి. ఈసారి ఇంకో రూపంలో వచ్చాడు. ఏం చేశాడు, ప్రసాదం పెట్టమంటే నేనే పెట్టను పో, విగ్రహాన్ని పెట్టాక నీకు పెడతా అన్నాడు. అంటే లోపల ఉన్న మూర్తి రాముల వారి మూర్తికి పెట్టాక నీకు పెడతా అన్నాడు. అనగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు హనుమంతుల వారు అన్నీ అంటారు, రోజులు వచ్చినట్టే రాముల వారు వచ్చారు, రోజులానే మళ్ళీ తులసిదాసు రాముల వారిని గుర్తుపట్టలేదు, ప్రసాదం అంటే పెట్టకుండా పంపించేశాడు. అనగానే అయ్యో స్వామి అని చెప్పి విన్నాడు, పరిగెత్తాడు రాముల వారిని పట్టుకోవడానికి. అలా రామదర్శనం అయింది తులసిదాస్కి. హనుమంతులు వారిని పట్టుకుంటే ఏ దైవ దర్శనం కావాలంటే అది చేయిస్తారు. స్వామి అంత గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడికి మనం ఎంత గొప్ప భక్తులం అవ్వాలంటే హనుమాన్ చాలీస నేర్చుకోవాలి. అప్పుడు పుట్టింది హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస చేయంగానే ఎక్కడి నుంచో పెద్ద పెద్ద కోతులు వచ్చి సైనికులు పక్కన నిల్చున్నాయంట. మీరు కొడితే ఏం చేస్తాం మిమ్మల్ని, తులసిదాస్ని కాపాడడానికి. దెబ్బకి సైనికులు అందరూ పారిపోయారు, వామ్మో ఇలాంటి కోతులు మేము ఎక్కడ చూడలేదని. అంటే కిష్కిందలో రావణ యుద్ధం అప్పుడు వచ్చిన కోతులు వచ్చినాయి కలియుగంలో. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా, తలుచుకుంటే ఎక్కడి నుంచి ఏమన్నా ఎప్పుడన్నా రావచ్చు. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం. మన బుద్ధి ఎంతవరకు ఉందంటే అమ్మ కడుపులోంచి పుట్టాము, ఏదో రోజున పోతాం, ఇంతే మనకు తెలుసు. మధ్యలో ఉన్న గోలంతా చేసిపోతామని తెలుసు మనకి. కానీ ఇది దాటినది ఒక గొప్పతనం ఉంది, అక్కడి నుంచే మనం వచ్చాము. దానికి ఎంత శక్తి ఉందంటే అది ఏదైనా చేయగలదు. మన నిద్రపోయితే మన ఊపిరి కూడా అది ఆడించగలదు కనబడకుండా. మనం కనబడుతున్నాం, మన ఊపిరి మనం ఆడించుకుంటావా? నిద్రపోయాక మన ఊపిరి ఎవరు ఆడిస్తున్నారు? నువ్వే నిద్ర లేచి అని పిలిచి మళ్ళీ పడుకొని
మళ్ళీ లేచి అని పిలిచి చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు మరి? అంటే ఒకటి ఉందిగా శక్తి, కనబడని శక్తి కనబడే వస్తువుని ఆడిస్తుంది ఊపిరిచ్చి. ఇప్పుడన్నా బుద్ధి రావాలిగా. ఇంకొకటి, పంచభూతాలు మనకి కనబడవు, కనబడ్డా దొరకవు. అలాంటి వాటి మీద ఈ మనిషి డిపెండ్ అయ్యి ఉన్నాడు. పంచభూతాలు అన్నారు అందుకే. వాటి గాలి కనబడుతుందా? పట్టుకోగలుగుతావా? పట్టుకోలేవు. దాని స్పర్శ ఉంది, ఫీల్ అవ్వగలవు. ఒక్కొక్క దానికి ఒక లక్షణం ఉంది. యూ కెన్ ఫీల్. చల్లగా కావాలంటావు, పట్టుకో కాదు. అది కూడా శివుడు అన్ని రూపాల్లో ఉన్నాడు. వాయువుగా శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు వాయువుగా శివుడు? కాళహస్తిలో ఉన్నాడు. అది వాయులింగం. అగ్ని పట్టుకోగలుగుతావా? కాలుతుంది కదా. అగ్ని ముట్టుకుంటావా? కాలుతుంది. కానీ దానివల్ల మనం వండుకుంటున్నాం, పచనం చేసుకొని తింటున్నాం. ఆ అగ్నే శివుడు, అరుణాచల లింగం. అలా పంచభూతాలుగా కూడా ఆయన ఉన్నాడు. జలలింగం, ఆకాశలింగం, యజమానలింగం, అలా పంచభూతాలుగా ఉన్నాడు ఆయన శివుడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలా? వాటర్ వేస్ట్ చేయొద్దు, ఫైర్ ఉంది కదా అని ఏది పడితే తగలెట్టద్దు, అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ దైవం అన్ని రూపంలో ఉన్నాడని చెప్పడానికి. అలా హనుమాన్ చాలీసా అలా పుట్టింది. హనుమంతుల వారు కాపాడడానికి తులసీదాసుని అన్ని వేల రూపాల్లో వచ్చున్నాడు. ఇప్పుడు మనల్ని ఎందుకు కాపాడ్డు? నిజంగా డైలమా ఉంటే హనుమాన్ చాలీసా నేర్చుకోరు. నమ్మకున్న వాళ్ళు ఏం చేస్తారు? టక్కున హనుమాన్ చాలీసా నేర్చుకుంటారు. హనుమంతుల మీద నమ్మకున్న వాళ్ళకి ఏమొస్తుంది? ఫస్ట్ హనుమాన్ చాలీసా వచ్చేస్తుంది డిఫాల్ట్గా. రావాలి. రాదనుకో గురువులు పట్టుకొని నేర్చుకుంటారు. ప్లీజ్ 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 నాకు నేర్పియండి, ట్యూషన్ అయ్యాక ఇంకో అర్ధగంట కూర్చుంటాను. నిజంగా చాలామంది పిల్లలు నేర్చుకున్నారు ఇక్కడ. వాళ్ళు బెనిఫిట్ పొందారు కూడా. హనుమాన్ చాలీసా నమ్ముకున్న వాళ్ళు చాలామంది మన పిల్లలు ఇక్కడ ఉన్నారు. పేర్లు ఎందుకులే కానీ ఎగ్జాంపుల్ సాయి చరణ్ ఒకడు. వాడికి రాదు, ఇక్కడే కూర్చొని నేర్చుకున్నాడు. ఇక్కడే కూర్చొని రామకోటి నేర్చుకున్నాడు. భక్తి అంతా మన దగ్గర నుంచే ఉండి నేర్చుకున్నాడు. ఈరోజు గోవింద వాడికి ఇలా అంటే ఇలా పలుకుతున్నాడు. వెంకటేశ్వర స్వామి సాయి అన్నకి ఇలా అంటే అలా పలుకుతాడు. అలా ఇంకో పిల్లలు ఉన్నారు, నా దగ్గర చదువుకున్నారు, పెళ్ళయి పిల్లలు పుట్టారు. వాళ్ళు గొప్ప శివభక్తులు అయ్యారు. ఇంట్లో మనల్ని గురువు గారు చెప్పిన మాట విని ఇంట్లో శివుడి యొక్క అనుష్ఠానం పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళ ఇంట్లో యజమాని శివ పార్వతులు. అలా ఎంతోమంది పిల్లలు తయారవుతున్నారు. మనం గాడిద వల్ల గుర్రం వల్ల మనమే నిర్ణయించుకోవాలి. అర్థమైందా? అంటే గాడిద వేస్ట్ అన్నట్లే, బరువు వేస్తారు, పాపం మోస్తుంది. గుర్రం మీద గెలుస్తాం. గాడిద గెలిచిందంటారా? రేస్లో గుర్రం గెలిచిందంటారా? అంతే. అలా చూసుకోండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో. అలానే సుందరాకాండ హనుమంతుల వారిదే ఇంకోటి. రామాయణంలో అతి ముఖ్యమైన కాండ సుందరాకాండ. ఆ సుందరాకాండ ఎందుకు రామాయణం మొత్తంలోనే మణి లాంటిది ఎందుకు వచ్చింది సుందరాకాండ అంటే, అక్కడ సీతమ్మ వారి గురించి డిస్కషన్ అయ్యింది. రెండవది సుందరమైన స్త్రీ గురించి, అందుకే సుందర అయింది. సుందర అంటే బ్యూటిఫుల్ కోతి అని అర్థం. అదే హనుమంతుల వారు. ఇంకోటి సుందర అవ్వడానికి కారణం ఏంటి అంటే, దానిలో ఉన్నదంతా సుందరమే. ఎందుకు సుందరమైంది? కష్టాల్లో ఉన్న సీతమ్మకి రాముల వారు వస్తున్నారని చెప్పి మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు, అందుకే సుందరమైంది. అన్నిటికీ మంచి సుందరాకాండ సుందరం అవ్వడానికి కారణం అక్కడ రామాయణం మొత్తం చెప్పబడింది. హనుమంతుల వారి వల్ల సీతమ్మకు సుందరకాండలోనే హనుమంతుల వారు చెప్తారు కదా, రాముడి గురి లక్షణాలు చెప్పు ఎవరు అంటారు కదా, రాముడి యొక్క గుణగణాలు చెప్తారు హనుమంతుల వారు సీతమ్మకి. టెస్ట్ పెడుతుంది అమ్మవారు. హనుమంతులు ఎంత గొప్ప భక్తుడు, రాముడితో టెస్ట్ పెడితే ఆయన వెంట్రుకలు ఎలా గిర్రు తిరుగుంటాయో, ఏ కలర్ ఉంటాయో, ఆయన స్కిన్ కలర్ ఏంటో, గోల్డ్ ఎంత పెద్దగా ఉంటాయో, పంచ ఏ స్టైల్లో కట్టుకుంటాడో, జటాజూటం ఎలా పెట్టుకుంటాడో, అలానే మళ్ళీ ఆయన ధనుస్సు ఎలా ధరిస్తాడో, బాణాలు ఎలా ఎక్కువ పెడతాడో, ఆయన యొక్క వాక్ ఎలాంటిదో, చూపు ఎలాంటిదో, హృదయం ఎలాంటిదో, ఆయనకున్న సద్గుణాలు ఏంటో, ఆయన నడిచే స్టైల్ ఏంటో, మిత్రులతో ప్రవర్తించే తీరేంటో ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ మ్యాచ్ అయినాయా అని చెక్ చేసుకుంది. అన్నిటికీ మించి గొప్పతనం ఏంటంటే, మగవాడి గురించి తెలవాలంటే భార్యకే, అమ్మకు కూడా తెలియదు కొన్ని విషయాలు. అలానే భార్య గురించి తెలవాలి గొప్పగా అంటే భర్తకే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియదు. అందుకు కదా అన్యోన్య దాంపత్యం అంటారు భార్యాభర్తలు. ఇంకెక్కడ చెప్పరు, ఇంకా వేరే ఏ రిలేషన్కి అలా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, అంత డీరెస్ట్ వాళ్ళు, రెండు కాదు ఒక్కటి అని చెప్పే గొప్ప ధర్మం మందే. వేరే వాటిలో ఎన్నిసార్లను వదిలేసి ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మనకు ఆ స్కీమ్ ఉందా? ఒక్కసారి చేయి పట్టుకొని పెళ్లి చేశాక మంచిగున్న చెడుగున్న లాస్ట్ వరకు ఆయనలోనే ధర్మం ఎత్తుక్కుంటూ చేసుకుంటారు. ఇరగొట్టుకోక నాన్న, తర్వాత నన్ను అడిగితే ఇరగొట్టి పెడతాను. సరే కూర్చో, ఎందుకు పని లేని డాష్ 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 ఇంకేదో చేశాడంట, అలా నువ్వు అవసరమా?
నువ్వు అది కాదుగా అందుకు. అలా సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మకు గురువయ్యారు. అలా ఎలా గురువయ్యారు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, సీతమ్మ అంటే మనలో ఉన్న జీవాత్మ, రాముడు అంటే పరమాత్మ. అర్థమైందా? సీతమ్మ జీవాత్మ అంటే మనలో ఉన్నది. సీతమ్మ ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవరిలోకి వెళ్దామని చూస్తుంది, ఎవరి కోసం వెళ్దామని చూస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది? రాముడు దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తుంది పాపం. అయితే దానికోసం గురువు ఎవరయ్యారు? హనుమంతులు అయ్యారు. అయ్యి ఇక్కడ సీతమ్మ కష్టపడి సాధన చేస్తే ఆ పరమాత్మనే జీవాత్మ దగ్గరకు వచ్చేటట్టు ఎవరు చేశారు? హనుమంతుల వారు చేశారు. మరి ఇక్కడ రావణాసురుడు వీళ్ళందరూ ఎవరు అంటే ఈ శరీరం లోపలున్న శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులే రావణాసురుడు, కుంభకర్ణుడు, ఈ ఇంద్రజిత్తు, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు చూసారా రామాయణం ఎక్కడుంది? మన శరీరంలోనే రామాయణం. మనలో ఉన్న ఆత్మ సీతమ్మ, రాముల వారిని చేరాలి, అదే పరమాత్మ. లోపల ఉన్న శత్రువులు రావణాసురుడు, వీళ్ళందరూ సీతమ్మ అనే జీవాత్మని బంధించి పెట్టారు. ఎవరిని చేరకుండా? పరమాత్మని, రాముని చేరకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి? జీవాత్మని తీసుకెళ్ళి తొందరగా పరమాత్మను కలిపియాలంటే ఏం చేయాలి? హనుమంతుడనే గురువు దొరకాలి. అంటే గురువే హనుమంతుడు, హనుమంతుడే గురువు. ఆ గురువు చెప్పిన వాక్కులు వింటూ వింటూ వీళ్ళందరూ చచ్చిపోతారు. రావణ, ఎవరు? ఇంద్రజిత్తు, కుంభకర్ణ, అందరు రాక్షసులు చచ్చిపోతారు. అప్పుడు జీవాత్మ విడుదలవుతుంది. దేనిలోంచి? ఈ బంధనంలోంచి. ఏ బంధనం? ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అంతఃశత్రువులు ఉన్నాయి కదా, వీళ్ళలోంచి బంధం నుంచి జీవాత్మ విడుదల అవుతాయి కానీ పరమాత్మకి వెళ్ళి చేరదు. ఇదే సాధన. మన శరీరానికి రామాయణానికి అలా పోలికొంది. రామాయణాన్ని ఎక్కడ వాళ్ళేమో ఎక్కడన్నా పెట్టచ్చు. రామాయణం వాల్మీకి గారు రచించారు. స్వామి ఎంత గొప్పగా ఆయన ముందు ఏంటి? ఆయన బోయవాడు. వాల్మీకి హిస్టరీ తెలుసా? బోయవాడు. అన్నీ కొట్టి చంపి తెచ్చి తింటూ ఉండేవాడు. ఒకరోజు వెళ్తూ ఆయనని అడిగారంట, నువ్వు చేసేవి నీ పాప పనులు చేస్తున్నావు కదా, నీ భార్యను పిలిచి తీసుకుంటుందేమో అడుగు అని అన్నారంట. అడగగానే భార్య పిలిచాడు, ఏవే నేను పాప పనులు చేశాను, నువ్వు కొన్ని తీసుకుంటాడో? లేదు నేను తీసుకోను, పాపం తీసుకుంటే కష్టాలు వస్తాయి, ఎవడొస్తాడు కొడతాడు, తీసుకోను అన్నది. పోనీ మీ నాన్నగారిని అడుగు, నేను తీసుకోను అన్నాడు. వాళ్ళ అమ్మని తీసుకున్నాడు. ఆయన విసుకొచ్చేసింది, వైరాగ్యం వచ్చింది. అదేంటి వీళ్ళ కోసం నేను చంపి తీసుకొస్తుంటే వీళ్ళు తింటున్నారు, పాపమేమో నాకు, తిండి మాత్రం వాళ్ళకే అనేది వైరాగ్యం వచ్చింది. నన్ను ఏం చేయమంటారని నా ఋషుల్ని అడిగాడు. సనక సనందన సనత్కుమార సనాతన మహర్షులను అడిగాడు. అడగంగానే ఈ రోజు నుంచి రామ అనే శబ్దం పట్టుకో, అదే నిన్ను ధన్యుని చేస్తుంది అన్నారు. వాల్మీకి ముందు రామ రామ అండని రాలే ఆయనకి, మరా అన్నాడు ఆయనకి. అంటే నోరు కూడా తిరగట్లే, ఎందుకంటే జంతువులు కొట్టుకొని తినేవాడు కదా, మళ్ళీ నోరెట తిరగదు. అంటే మనకంటే ఇంకా దారుణంగా ఉన్నవాడే వాల్మీకిగా మారి రామాయణ రాశాడంటే మనకి ఎంత స్కోప్ ఉంది ఒకసారి ఆలోచన చేయండి. మన మూర్ఖత్వం. వాల్మీకి మహర్షి ఆయన ఈ వేటగాడుగా ఉన్న దానికంటే గొప్ప జీవితంలో మనం అయితే ఉన్నాంగా, బాగా వింటున్నాంగా, మనకు అర్థమవుతుందిగా, మనం ఇంకెంత గొప్ప అవ్వచ్చు. అయితే మనకి ఆయనకున్న తేడా ఏంటంటే ఆ ఋషులు వెళ్తూ రామ అనమంటే మర అంటే సరే అదే అనుకోపో అన్నారు. వాళ్ళందరినీ గురువుగా పెట్టుకున్నారు ఆయన వాల్మీకి మహర్షి. అవక ముందు వేటగాడుగా ఉన్నప్పుడు ఆ గురి చూడండి, వాళ్ళు చెప్పారు. అందుకు గురువాక్యమందు గురి ఉండాలి. శాస్త్రస్య గురువాక్యస్య సద్య బుద్ధ్యావధారణ తా సద్రా కవితా సద్వి యయావస్తు ఫలభ్యతే అని ఎందుకన్నారంటే శాస్త్రం మీద, గురువాక్యం మీద మనకి నమ్మకం ఉండి తీరాలి. అది ఇది ఒకటే, అన్నీ ఒకటే. గురువు చెప్పారంటే అదే వేదం, అదే ధర్మం. మళ్ళీ దీనిలో ఇది ఉందా అది ఉందా అని దిక్కుమాల క్వశ్చన్లు అడగకూడదు. అలా నమ్మకం పెట్టుకొని మరా అంటే ఏమైంది? అది రామ అయింది. మరా అనండి కొద్దిసేపు రామ మారిపోయింది, అయిపోయింది. ఆ విధంగా రామశబ్దం చూడు, మరా అన్న కూడా రామ మార్యానికి శక్తినిచ్చి ఈ ఋషులు వెళ్ళి వచ్చే టైంకి ఒక పెద్ద పుట్ట కనబడిందంట. పెద్ద పుట్ట, దాని నుంచి వెలుగు వస్తుందంట. ఇట్లా ఆ పుట్టకు హోల్స్ ఉంటాయి కదా, పాము పుట్టకి, దాని నుంచి వెలుగు వస్తుంది. అంటే చీమలు పుట్టలు కట్టేసినాయి, పాములు వస్తున్నాయి, పోతున్నాయి లోపలికి బయటికి. ఈయన మాత్రం మరా అనుకుంటున్నాడు కూర్చొని. ఈ ఋషులైన వాళ్ళు వచ్చారు, షాక్ అయ్యారు, ఇదేంటి గొప్ప వెలుగు, ఈ రామశబ్దం ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళే మర్చిపోయారు యాక్చువల్ చెప్పింది. మర్చిపోయారంటే మన కోసం అలా చెప్తారు, వాళ్ళకి తెలియదా, వాళ్ళ కారణజన్ములు, వాళ్ళకి అంతా తెలుసు. రామాయణం ఆయనతో రాయించాలని పెట్టుకున్నారేమో అలా, అది దైవ నిర్ణయం. వచ్చేసరి వెలుగు, ఆ పుట్టలోంచి వెలుగు వస్తుంది. ఏంటా అని చూస్తే లోపల ఉన్నారు. చేయబట్టి పిలిచి ఆయన లేపి యోగావస్థలోంచి నిద్ర లేపడం అంటే బయటికి అవస్థలోంచి తీసుకొచ్చి చేయబట్టి లాగారు. ఆయన పుట్టలోంచి బయటికి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యింది. వాల్మీకం అంటే పుట్టలోంచి బయటికి వచ్చాడు, హోల్.
బయటకు వచ్చాడు. అందుకని ఆయన పేరు ఇవాళ నుంచి నువ్వు వాల్మీకి అన్నారు. అక్కడి నుంచి ఆయన ధర్మాత్ముడు. అవపోసన పట్టంగానే రామాయణం గుర్తొచ్చేది రాసేవాడు. అలా రాస్తూ 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 పోగానే ఎక్కడ మ్యాచ్ అయింది తెలుసా? సీతమ్మ తన వాల్మీకి ఆశ్రమానికి వస్తుందనగానే సీతమ్మ నడుచుకుంటూ వచ్చింది ఆశ్రమానికి. అప్పటి వరకు ఈయన రాస్తున్నాడు, స్టోరీ నడుస్తుంది అక్కడ, లైవ్ టెలికాస్ట్. అప్పట్లోనే నడిచింది లైవ్ టెలికాస్ట్. అక్కడ అప్పటి వరకు మ్యాచ్ అవ్వలే. ఆయన రాస్తున్నాడు, హాయిగా అవపోసన పడుతున్నాడు, రాస్తున్నాడు, అవపోసన పడుతున్నాడు, రాస్తున్నాడు. అదే కదా బ్రహ్మ చెప్తాడు, మన నెక్స్ట్ రామాయణం స్టార్ట్ అవుతుంది తొందరలో. అవపోసన పడుతున్నాడు, రాస్తున్నాడు. అక్కడ మనకి కనెక్ట్ అయ్యింది. సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమానికి వస్తారు అనగానే సీతమ్మ నడుచుకుంటూ వచ్చింది. అక్కడి నుంచి స్టోరీ వేరేగా నడిచింది. అది ఉత్తరాఖండ అంటారు, ఉత్తరాఖండ రాశారు ఉత్తరాఖండ అంటారు అదంతా. అక్కడి నుంచి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కదా పాత్ర. లవకుశులు వచ్చారు, ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అక్కడి నుంచి. ఇక అలా కానీ ఎక్కడ కూడా తెలుసు అని ముందే లీక్ చేయడు పేపర్, ధర్మం కాదని. ఆయనకంతా తెలుసు కానీ ఏం చెప్పాడు, కాము ఉంటాడు. అమ్మ అంతా మంచి జరుగుతుంది, సీతమ్మ గురించి చెప్తారు, అమ్మ మంచి జరుగుతుంది, అమ్మ అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది, బాధపడకమ్మ రాముడు వస్తాడు నీకోసం, అంతా మంచి జరుగుతుంది. అలా ఈ విధంగా సుందరాకాండ అంత ఇంపార్టెంట్, హనుమంతుల వారు అంత ఇంపార్టెంట్. సో అందరూ ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా నేర్చుకోవాలని చెప్పుకుంటూ సోమ పలుకుదాం. సర్వం శ్రీమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.